హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఈరోజు అయితే మనం ప్రజెంట్ ఉన్న శ్రీనగర్లో హోటల్ అయితే ఉన్నాం. ఈరోజు అయితే శ్రీనగర్లో మనం చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ఒకటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితే కావాలి, ఎందుకంటే మనం లేలో ఎంట్రీ కావాలంటే మాత్రం ఆర్టీపీసీఆర్ మాత్రం కంపల్సరీ. మనకు అలాగైతేనే మనకు ఇన్నర్ పర్మిట్స్ అయితే ఇస్తారు ఆ లేలో. కాబట్టి మనం ఫస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుందాం. తర్వాత ఇంకోటి బండి కూడా కొద్దిగా రిపేర్ ఉంది, అంటే ఆయిల్ చేంజ్ అలాంటిది, మొత్తం బండి సెట్ చేయాలి మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక జాకెట్ అయితే తీసుకోవాలి మంచిది, లేదా స్వెటర్ లాంటిది మంచి ఒక లావుది తీసుకోవాలి ఈ చలికి తట్టుకునేటట్లు. మరి తొందరగా మనం ఫస్ట్ ఈరోజు అయితే శ్రీనగర్లో ఉంటున్నాం. శ్రీనగర్ ఉండి రేపు మాత్రం రేపు ఆర్టీపీసీఆర్ టెస్ట్ వచ్చినాక రేపు రాగానే మనం రేపైతే లేక్ అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్న తర్వాత బండి రిపేర్ చేయించి తర్వాత నెక్స్ట్ ఒక స్వెటర్ తీసుకుందాం మంచిది. స్వెటర్ తీసుకుని మళ్ళీ రేపు అయితే లేకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఇప్పుడు మనము ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం. మరి రైట్, మరి తొందరగా అయితే గోపురంలో కలుద్దాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన హాస్పిటల్లో క్వార్టల్ ల్యాబ్ మనకు ఆ హోటల్ అయినా అడిగితే చెప్పిండనమాట ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం. అయితే ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం, వెళ్ళి తొందరగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుందాం. వీడికి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. తొందరగా వెళ్ళిపోదాం. మరి యాక్చువల్గా ఈ క్లిప్కి అయితే వీడియో వచ్చింది కానీ వాయిస్ అయితే రికార్డ్ కాలేదు, కాబట్టి నేను అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. యాక్చువల్లీ ఏమైందంటే ల్యాబ్లోకి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్గా 40 మెంబర్స్ లిమిట్ ఉందన్నమాట. 40 మెంబర్స్ తర్వాత వాళ్ళైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితే చేయరంట. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకో ల్యాబ్ అయితే వెళ్తున్నా. అది కూడా ఈడికించి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది క్రస్టికేట్ ల్యాబ్. దానిలో కూడా చేస్తుండ వితిన్ 24 అవర్స్లోనే మనకైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితే రిజల్ట్ అయితే వస్తుందంట. అందుకోసం అని చెప్పేసి నేను అయితే ఇప్పుడు ఆడికి వెళ్తున్నా. ఈడైతే ఇట్లా అడుగున మిలిటరీ వాళ్ళు అయితే నిలబడి ఉన్నారు గన్స్ పట్టుకొని. శ్రీనగర్ అంటేనే కొద్దిగా డేంజర్. ఇప్పుడు లైన్ టక్ ఇట్లా లైన్ ఉన్నారు, ఒకరు కాగానే ఒకరు ఇట్లా ఎవరు వచ్చినా రెడీ సిద్ధంగా ఉన్నారు. ఏషియన్కి అట్లున్నారు వాళ్ళు. ఇంకో ఇక్కడ చూడండి, మొత్తం లైన్ సైడ్లో మొత్తం ఉన్నారు వాళ్ళే. ఒక దిక్కు కాకపోతే ఒక దిక్కు ఉన్నారు ఇక్కడ. ఇంకా వెళ్ళాల్సింది మనం ఈరోజు మనీ ఊర్లో ఇక్కడ తీసుకోవాలి, ఏటీఎంస్ కొట్టాలి. ఇక నెక్స్ట్ నాకు తెలిసి ఇక ఆన్లైన్ పేమెంట్స్ జరగడం చాలా కష్టమవుతుంది. ప్రజెంట్ ఉన్న రోడ్డు కూడా ఇది హైవే, నేషనల్ హైవే 1. ప్రజెంట్ మనం ఉన్నది కూడా లాస్ట్కి పోయి 33 నేషనల్ హైవే 1కి అయితే వచ్చేసినాం. ఇంకా హాస్పిటల్ వచ్చేసి ఇంకొక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే క్రస్ట్ కేర్ ల్యాబ్. తొందరగా మనం తీసుకోవాలి క్రస్ట్ కేర్ ల్యాబ్. తొందరగా మనం శాంపుల్స్ ఇచ్చేసి 12 అవర్స్ పడుతుంట టైం, చూద్దాం. ఇక్కడైతే శాంపుల్స్ అయితే ఇచ్చేసి మేము ఆల్రెడీ క్రస్ట్ కేర్ ల్యాబ్లో అయితే నేనైతే అడిగి ఉంటే 96 అవర్స్ అయితే ఇవ్వమని చెప్పిన. బట్ మన లదాఖ్ వెళ్ళే వాళ్ళకైతే 96 అవర్స్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. కొందరు ఢిల్లీ అయితే 48 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుందంట. అయినా కాస్ట్ వచ్చేసి 400. ఈరోజు నైట్ వరకు అయితే మనకు రిపోర్ట్స్ అయితే అవైలబుల్ వచ్చేసి అంటారు. బట్ మరి ఇప్పుడు డైరెక్ట్ టిఫిన్ చేసేసి కొద్దిగా బండి చేయించాలి, ఎందుకంటే ఆయిల్ చేంజ్ కొద్దిగా ఆగమాగుతుంది బండి. మళ్ళీ హెయిర్ కూడా తగ్గం కావాలి, ఎందుకని చెప్పేసి తొందరగా వెళ్ళేసి బండిని రెడీ చేద్దాం. అలాగే మనం కావాల్సిన సామాన్లు కొన్ని ఉన్నాయి, అది తీసుకుందాం. రైట్, మరి తొందరగా బండి రెడీ చేద్దాం. ల్యాబ్ చెకింగ్ అయితే ఇక్కడనే ఉంది, శాంపుల్ టెస్టింగ్ అయితే ఇక్కడనే. మంచి పార్క్ ఉంది, ఇది సేమ్ ఇంట్లో పార్క్ ఉంటుంది అలానే ఉంది, మస్తుంది. శాంపుల్స్ మాత్రం మంచిగా తీసుకోరు. ఇది క్రస్ట్ కేర్ ల్యాబ్. ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ చేయించుకోవచ్చు క్రస్ట్ కేర్ ల్యాబ్లో. ఇప్పుడు మనము బండి ప్రాబ్లం ఏంటిదంటే, యాక్చువల్ ఆడ అమలా సిటీలో అయితే ఆయిల్ పోయించిన, బట్ అది నార్మల్ ఆయిల్ అనమాట, లోకల్ ఆయిల్. అది 250 రూపీస్ ఆయిల్. అది ఏదో ఎమర్జెన్సీ పర్పస్ కోసం అయితే పోయించేసా అది. ఇప్పుడు మనం మంచి ఇంజిన్ ఆయిల్ అయితే తీసుకుందాం. మంచి ఇంజిన్ ఆయిల్ తీసుకొని మంచి సర్వీసింగ్ చేయిద్దాం. నెక్స్ట్ కొద్దిగా
లదాఖ్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడు చేయించాల్సిందే మంచిగా. ఇప్పుడు ఎక్కడ అడగాలి ఎవరికన్నా. గూగుల్ అయితే సర్చ్ చేసిన యమహా సర్వీస్ సెంటర్. యమహా సర్వీస్ సెంటర్ ఇక్కడికి వచ్చేసి 9.8 కిలోమీటర్స్ అవుతుంది. మనం డైరెక్ట్ యమహా సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి ఆడ బండిని అయితే సర్వీస్ చేయించేద్దాం. పర్ఫెక్ట్గా సర్వీస్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఒక 2000 కిలోమీటర్స్ వరకు ఇట్లా మనకు ఎలాంటి బ్రేక్ అవసరం ఉంది. యాక్చువల్గా 2000 కోసం చేస్తే బెస్ట్. 150 cc కాబట్టి కొద్దిగా 2000 to 2500 ఇలా సర్వీస్ చేయించామనుకో ఆయిల్ చేంజ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ ఆయిల్ మాత్రం దీంట్లో అవి ఇంజన్ హీట్ ఎక్కిన కొద్దిగా ఆయిల్ అనేది తినేస్తుంది ఇంజన్. ఎందుకంటే నాన్ స్టాప్ కొడుతున్నాం కదా, అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చూద్దాం ఎంత ఆయిల్ వెళ్ళేది. తొందరగా సర్వీసింగ్ యూలో చేయించుకున్న తర్వాత ఇంకా మనకు స్వెటర్స్ తీసుకోవాలి. స్వెటర్స్ ఎక్కడ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చూడాలి కాదు. ఇట్లా ఫస్ట్ సర్వీస్ చేద్దాం. సర్వీస్ చేసినాక స్వెటర్ ఈరోజు మొత్తం ఇదే ఆల్మోస్ట్ శ్రీనగర్ మొత్తం ఇట్లా చూద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది కూడా. ఈరోజు ఎటు తిరిగి మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మన కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా తీసుకోవాల్సిన షాపింగ్ కానీ మనకు కావాల్సిన అవసరం అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకుంటే రేపటి నుంచి ఏ పని ఉండదు. డైరెక్ట్ మనం రైడ్ చేసుకోవచ్చు. వచ్చేసినాం యమహా సర్వీస్ సెంటర్. రైట్, తొందరగా సర్వీస్ చేద్దాం. బండి సర్వీసింగ్లో రెడీ చేస్తాం. బట్ ఇక్కడ చైన్స్ ప్యాకెట్ ఇట్లా తిరిగిపోయినాయి అంట, మనం కొట్టే కొడుతుంది కాబట్టి చైన్స్ ప్యాకెట్లో చేంజ్ చేస్తాం. టైర్ కూడా చేంజ్ చేయాలనుకుంటా. అది ఆడే 2-3 పంక్చర్ కూడా రాళ్ళు కూర్చున్నాయి లోపల. రాళ్ళు కూర్చుకున్నందుకైతే ఏది ఉందబ్బా, 2 రాళ్ళు గుట్లు కూర్చుకపోయినాయి. ఇదొకటి కూర్చుకపోయింది, ఇంకా ఇదొకటి కూర్చుకపోయింది. నాకు తెలిసి టైర్ కూడా చేంజ్ చేయాలనుకుంటా. చూద్దాం, ఒకవేళ టైర్ కూడా చేంజ్ చేస్తుంది బెస్ట్. చైన్స్ ప్యాకెట్ కూడా చేంజ్ చేయాలి ఇప్పుడు. మళ్ళీ ఇది బడ్జెట్ ఎక్కువ అయినా దీనికి. బండి అవతారం ఇట్లా మొత్తం బండి రెడీ చేయించుకొని మళ్ళీ కలుగుతాం. బండి అయితే మొత్తం సర్వీస్ అయిపోయింది. సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1133 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ బండి మాత్రం ఓకే అయిపోయింది. కానీ ఇక్కడ మాత్రం సూపర్ సర్వీస్ మాత్రం చాలా బాగా చేస్తారు. మనం ఏం చెప్తే అది పర్ఫెక్ట్గా అని చేస్తారు. మనం ఇంకా ఏమైనా చూడమంటే కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. నాకు ఇక్కడ అయితే సర్వీస్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ సూపర్ ఉంది. చూపిస్తా, సూపర్ సర్వీస్ యమహా సర్వీస్, సూపర్ సర్వీస్. మనం ఏం చెప్పాను పర్ఫెక్ట్గా చేస్తారు. తక్కువ కాస్ట్లో చేసారు. నాకైతే మనకు ఏ ప్రిపేర్ అవి చేసారు. రైట్, మరి మనం ఇక్కడికి జాకెట్ తీసుకొని వెళ్ళాము. ఆల్రెడీ సర్వీస్ సెంటర్ మాత్రం సూపర్ ఉంది. రిసీవింగ్లో చాలా బాగుంది. ఇక్కడైతే పర్ఫెక్ట్ చేస్తారు సర్వీసింగ్ అయితే. మనం ఏం చెప్తాం అది కొద్దిగా బండి చూడమంటే కూడా చాలా బాగా చూస్తారు. నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లా అయితే చాలా అంటే చాలా బాగా చేశారు సర్వీసింగ్ మాత్రం. అంటే వాళ్ళ ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే చేశారు. అంటే ఇప్పుడు కొందరు ఏమైనా పోతే కొత్త వేసుకోవాలి అంటారు కదా, వాళ్ళు మాత్రం అవసరం లేదు, ఇది వేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. నాకు అది చాలా బాగా నచ్చింది. లేకపోతే మాత్రం అది కొద్దిగా కింద పోతే కొత్త వేసుకోవాలి అంటారు కదా, ఇక్కడ మాత్రం లేదు. చాలా బాగా చేశారు. నాకైతే చాలా చాలా సాటిస్ఫైడ్. 10 out of 10 ఇవ్వచ్చు రేటింగ్ అయితే దీనికి. అంతా బాగా చేశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనము అడిగి ఉంటే ఇప్పుడు మంచి స్వెటర్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగితే చెప్పారు. ఒకటి ప్రతాప్ మార్కెట్ అంట, అది లొకేషన్లో పెట్టేసిన. ఆడికి వెళ్తున్నాం ఒక 1/2 కిలోమీటర్ రేటుకి. బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది. లేకపోతే హ్యాండిల్ అవుతుంటాడు, అది అవుతుంటే మనం కొట్టుకైతే మామ అయిపోయింది బండి. ఇప్పుడు ప్రజెంట్ ఓకే. మనం మళ్ళీ లదాఖ్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బండి కండిషన్ బాగుండాలి. బండి కండిషన్ ఏమాత్రం ఏమైనా కానీ మధ్యలో అయినాక బిస్కెట్ అవుతుంది. అందుకోసం చెప్పేసి బండి మంచిగా చూసుకోవాలి మనం. చాలా అంటే చాలా బాగుంది బండి అయితే, ఫ్రీ అండ్ ఫ్రీ. ఇప్పుడు జప్ మంచిగా లేస్తుంది బండి. ముందర ఏం కొట్టినా లేవకుంటుండే. ఇప్పుడు ఆ టీత్ ప్రాబ్లం కూడా టీత్ తిరిగిపోయింది. అది మొత్తం ఇట్లా ఘోరం అంటే ఘోరం అయిపోయింది అది. అందుకోసం చేంజ్ చేసిన. రైట్, ఇప్పుడు
వెళ్ళిపోదాం. దగ్గరికి వచ్చేసినాం ప్రతాప్ మార్కెట్. మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది వాడికి నుంచి. ఇప్పుడు బండి ఇప్పుడు బాగుంది. ఎట్లా అంటే అట్లా పోతుంది ఇక, లేకపోతే ఇంతకుముందు గట్టి అంటుండే, ఇప్పుడు సూపర్. రైట్, మరి ఆడ స్వెటర్ కాడికి వెళ్ళాక మాట్లాడదామని ఉంటే. అరే వాన పడుతుంది శ్రీనగర్లో అయితే ప్రజెంట్. వాన పడితే ఎట్లా రికార్డ్ చేయాలి వీడియో అదే ప్రాబ్లం ఉంది. వాన పడితే రికార్డ్ చేయడం కష్టం, ఎందుకంటే కెమెరా లోపలికి వాటర్ పోతుంది, అది ప్రాబ్లం. అంటే కెమెరా చేయొచ్చు, మళ్ళీ వాయిస్ రికార్డ్ అయితే కాదు, ఎందుకంటే వాయిస్ మైక్ పెడతాం కదా, అలాగే వాటర్ పోయిందంటే కెమెరా గోవిందా. అందుకోసం అని చెప్పేసి మనమైతే కెమెరా లోపల పెడదాం ఇప్పుడు. ఇంకొక కొద్దిసేపు అయితే మార్కెట్ ఈజ్ అవైలబుల్. ప్రతాప్ పార్క్, దీని బ్యాక్ సైడ్లో మార్కెట్ ఉంటుంది. ప్రతాప్ పార్క్. కానీ తక్కువ రేట్లో దొరుకుతాయి అంటే అయితే తక్కువ రేటు. కొద్ది ముంగడిపోయినాక లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. సారీ, ఇది ప్రతాప్ మార్కెట్ కాదు, ప్రతాప్ పార్క్ దాటినాక ఒక మార్కెట్ ఉంది, అది ఆ మార్కెట్ కాడికి వెళ్ళాలి. మార్కెట్ వచ్చింది, రైట్, మార్కెట్కి వచ్చేసింది. ఇదే మార్కెట్. అయ్యో, లోపలికి బండ్లు పోవు. ఇక్కడ పెడతాం బండ్లు, బయట పెడితేనేమో పోలీసులతో పరిశాన్. ఇక్కడ మాత్రం స్ట్రిక్ట్ ఉంది పోలీసులతోటి, అది ఒక్కటి గమనించాలి. జస్ట్ బయట కనిపిస్తే ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఎట్లా ఎక్కడ పెడదాం బండి ఎన్నో దగ్గర సెట్ చేయాలి, బండి ఎన్నో దగ్గర పెట్టడానికి. ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చినాం. మార్కెట్లో చూద్దాం, దొరికితే మంచి స్వెటర్స్ దొరికితే తీసుకోవాలి. మార్కెట్లో అయితే చూసినాం మొత్తం, బట్ నా సైజ్ అయితే లేవు, వేరే సైజులు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ బయట దొరుకుతాయంట, బట్ జర కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందంట. కొద్దిగా తక్కువ చేసుకుని అడగండి, అవైలబుల్ ఉంటే దొరుకుతాయి అని చెప్పారు. చూద్దాం బయట, ఒకవేళ దొరికితే మన లక్. ఇప్పుడు బయట చూద్దాం. ఇంకా కాస్ట్ అయితే చాలా ఉంటుంది అంటారు, కానీ మనం బార్గింగ్ చేసుకుంటే తగ్గుతుందంట. బట్ ఈరోజు ఇక్కడ బంద్ అనుకుంటా, థర్స్డే షాపులన్నీ బంద్ ఉంటాయి అది అంటారు. చూద్దాం మరి, ఏదన్నా కుల్లా అయితే లేంగే. ఈరోజైతే శ్రీనగర్ అయితే మొత్తం తిరిగి కూడా మళ్ళీ రూమ్కి వచ్చేసిన. ఈరోజు శ్రీనగర్లో చేసిన పనులు అయితే మనము ఫస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, అది కంపల్సరీ. మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటే మాత్రమే మనము లేకి ఎంట్రీ అవుతాం. ఇప్పుడు లేలో ఇన్నర్ లైన్ పర్మిట్స్ కావాలంటే మాత్రం పక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రం కంపల్సరీ కావాలి. అందుకోసం అని చెప్పేసి మనం శ్రీనగర్లో అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకున్నాం. నేనైతే 96 hours ఇది ఇమని చెప్పి ఉంటే, అతనైతే ఏమన్నాడంటే లదాఖ్ కాబట్టి మీకు 96 hours పక్కా వస్తుంది అని చెప్పి ఉండే. చెప్పిన తర్వాత ఫస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఆడ 400 ఖర్చు అయిపోయింది. మనకైతే ఓకే, 400 అంటే చాలా బెటర్. ఇంకా వేరే అయితే 1000, 1500, 2000 తీసుకుంటారు కాబట్టి అక్కడ తీయించేసుకున్నాం. అది ఇలా తీయించేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బైక్ సర్వీసింగ్ అయితే చేయించేసాం. బట్ అక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ రిసీవింగ్ కానీ వాళ్ళది కానీ సర్వీస్లో బాగా నచ్చింది. మనం చెప్పినట్లు చేస్తారు, బట్ మనం ఇంకేమైనా చెక్ చేయడం మంచి చెక్ చేస్తారు. అక్కడ కాస్ట్ వచ్చేసి 1130 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది అడవుల్లో. నెక్స్ట్ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత టైర్ అయితే చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ దానికి టైర్ అయితే అవైలబుల్ లేకుండా, కాబట్టి 2 పంచర్ అయిన ఉండే, 2 పంచర్ కూడా చేంజ్ చేసిన. దానికి 2 రాళ్ళు గుచ్చుకునేవి, కాబట్టి చాలా జాగ్రత్త వెళ్ళాలి నెక్స్ట్ వెళ్ళేటిలో. బైక్స్ స్పాకెట్ పోయి ఉండేదండి, మనం రైడ్ చేసిన దాన్ని బట్టి స్పాకెట్ ఉంటుంది, చిన్న స్పాకెట్ ఇంజిన్ దగ్గర స్పాకెట్ పోయి ఉండే. స్పాకెట్లో టీత్ మొత్తం ఒకదాని తప్పించి ఒకటి టీత్ విరిగిపోయినాయి, అది కూడా చేంజ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కంప్లీట్ అయినాక నెక్స్ట్ జాకెట్స్ మన కూలింగ్ కోసం. ఇప్పుడు వెదర్ మాత్రం చాలా కూల్ ఉంటుంది ఇక్కడ, కాబట్టి నేను నైట్ చాలా కూల్ ఉండే, నాకు అప్పుడే అర్థమైంది ఇంత కూల్ అయిపోయిందని. అందుకోసం నా దగ్గర ఉన్న జాకెట్స్ అయితే పని చేయట్లేదు. అందుకోసం చెప్పేసి ఒక
జాకెట్ తీసుకున్నాను, అంటే ఐ మీన్ 2 జాకెట్లు తీసుకున్నాను అయితే. ఒకటి 1700 రూపీస్ జాకెట్, అది కూడా ఈ జాకెట్ 1700 ఇది. ఇది కూడా బాగుంది. ఇది యాక్చువల్గా వాడు రేట్ చెప్పింది అయితే 3000 చెప్పిండే. 3000 చెప్తే మనకి బార్గెనింగ్ చేసి తీసుకున్నా. తర్వాత ఇంకో జాకెట్ వచ్చేసి ఇది 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 వాడు చెప్పింది 2000 చెప్పిండే. 2000 చెప్తే మనం అట్లా ఇట్లా చేసి లాస్ట్కి 1400గా తీసుకుంది. సో ఉల్టా పళ్ళు వేసుకున్నాను నేను. ఇదైతే 2000 చెప్పిండే. 2000 చెప్తే మనం మాట్లాడి బార్గెనింగ్ చేసి అయితే 1400 తీసుకున్నాం ఈ జాకెట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసం అని చెప్పి తీసుకునేది. నెక్స్ట్ గ్లౌజెస్. నెక్స్ట్ 2 గ్లౌజ్ అయితే తీసుకున్నాం, మన ఆ విధంగా తట్టుకునేటట్లు. నా దగ్గర ఇంతకుముందు అయితే గ్లౌజ్ లేకుండా, బట్ బాగున్నాయి. ఇది 500 రూపీస్ గ్లౌజ్ అయితే మంచిగా ఉన్నాయి. గ్లౌజ్ అయితే 2 గ్లౌజెస్. ఇంకా ఈరోజు ఫుడ్ అయితే అన్నీ తీసుకున్నాం. ఇక్కడ రైస్ దొరికినుండే, నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. చికెన్ కర్రీ ప్లస్ ఫుడ్ అది కలిపి 100 రూపీస్. అది బాగుండే తిన్నాక. ఇక మొత్తం అరౌండింగ్ ఈరోజు 5000 అయితే కంప్లీట్ అయిపోయినాయి. 5000 రూపీస్ శ్రీనగర్ కంప్లీట్. ఇక మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చేసినాక ఈరోజు అయితే ఇంతే బ్లాగ్. ఇక రేపటి నుంచి మళ్ళీ day 7 స్టార్ట్ అవుతుంది. ఇదేవరికి అయితే day 6 అయితే కంప్లీట్. రైట్, మరి ఇవాళ వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఉన్న కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెళ్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఉందనేది వీడియో కూడా క్లోజ్.